హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండాకాలం అయితే వచ్చేసింది కదా, ఇంకా అందరూ మంచి కూలర్ కోసం అయితే వెతుకుతూ ఉంటారు. నేను ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి కూలర్ గురించి చెప్పబోతున్నా అండ్ దీని రివ్యూ కూడా ఇస్తాను. ఇది వచ్చేసి సింఫనీ ఎయిర్ కూలర్. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి మాకు అరౌండ్ 13,000 పడింది. 15,000 ఎంఆర్పి అయితే 2,000 డిస్కౌంట్ ఇచ్చి 13,000కి అయితే ఇచ్చారు. అండ్ నేను వచ్చేసి ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ కూలర్లో ఫీచర్స్ వచ్చేసి మనకి ఇన్లెట్ పైప్ అనేది ఇస్తాడు అండ్ ఫ్రంట్ నుంచి మనం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో చుట్టుపక్కల ఉంటుంది కదా, సైడ్స్ ఉన్న వాటికి వాళ్ళు డైరెక్ట్గా ఒక ఏంటంటే మనకి ఇది ఉంటుంది కదా కార్డ్బోర్డ్ లాగా, అలాంటిది ఇచ్చేసారు. అంటే మనం 1 ఇయర్ దాకా మనం దాన్ని చేంజ్ చేసే పని లేదు. మామూలు కూలర్స్కి అయితే మనం ప్రతి ఇయర్ ఒక 6 మంత్స్కి 7 మంత్స్కి అలా చేంజ్ చేస్తూ ఉంటాం కదా. దీనికైతే అసలు ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసి 2-3 ఇయర్స్ దాకా మనం చేంజ్ చేసే పని ఉండదు. అవి మొత్తం అట్టతో వాళ్ళే చేసి ఉంచారు. ఇంకా అవి డైరెక్ట్గా దానికే ఫిక్స్డ్ అయి ఉన్నాయి. వాళ్ళు దాని మీద ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 1 ఇయర్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు. కానీ ఆ చేంజ్ చేసే పని కూడా ఉండదు. అండ్ కూలింగ్ వచ్చేసి హ్యాపీగా 1 రూమ్ అయితే ఫుల్గా చిల్ అయిపోయిద్ది. అండ్ దీని కింద వీల్ ఆ సెటప్ కూడా మొత్తం ఇచ్చారు. చూసారు కదా, ఇలా ఇన్లెట్ పైప్ అనేది పైన ఫిక్స్డ్ వచ్చేసింది. అండ్ మనకి కూలర్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది, వైడ్గా ఉంటుంది. అండ్ కూలింగ్ కూడా కంప్లీట్ రూమ్ మొత్తం వస్తూ ఉంటుంది. ఇక్కడ మా అమ్మ ఇప్పుడే వచ్చింది, ఏంటి మమ్మీ ఓపెన్ చేస్తున్నా అని. డైరెక్ట్గా దాంట్లో దూరిపోవటానికి అయితే చూసిద్ది. అండ్ దీని వెయిట్ గురించి చెప్పుకుంటే వెయిట్ అయితే పెద్దగా ఉండదు, ఈజీగానే ఉంటుంది. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి షిఫ్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. నాకు దీంట్లో బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఫ్రంట్ నుంచి ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో మనకి బాగా చిల్ ఎయిర్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇలా ఉంటుంది మొత్తానికి కూలర్ అయితే చాలా బాగుంది కదా. మనకి ఇక్కడ కింద వాటర్ లెవెల్ ఇండికేషన్ కూడా ఎన్ని వాటర్ ఉన్నాయి అనేది పైకే చూపిస్తూ ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో దీన్ని కంప్లీట్ ఆన్ చేసి రివ్యూ అనేది కూడా ఇస్తాను. అండ్ ఇక్కడ నేనైతే మొత్తం అన్బాక్సింగ్ చేస్తున్నాను, ఇంకా ఏమి ఇచ్చారా అని. దీనికి వారంటీ కూడా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి ఫ్యాన్ కంట్రోల్కి ఒక నాబు, అలాగే మోటారుకి సపరేట్ నాబ్ ఇచ్చారు. సో మనకి కూలింగ్ వాటర్తో పని లేదనుకుంటే డైరెక్ట్గా ఫ్యాన్దే ఆన్ చేసుకోవచ్చు. సో 2 సపరేట్ నాబ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వెనకాల వచ్చేసి మనకి వైరింగ్ కనెక్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, నేను చెప్పాను కదా 1 ఇయర్ దాకా మార్చుకునే పని ఉండదని. అలా కార్డ్బోర్డ్తోనే వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి దీనికి ఎయిర్ ఫ్రెషర్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్గా ఇన్బుల్ట్ వస్తాయి. ఫ్రెష్ ఎయిర్ని అయితే మనకి ఇస్తుంది. అండ్ ఇక్కడ చిన్న బాక్స్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు కదా, అది వచ్చేసి కింద వీల్కి సపోర్టర్స్, అదే అటు ఇటు మూవ్ చేసుకోవటానికి మొత్తం సెట్ అంతా సపరేట్ బాక్స్లో అయితే ఇచ్చారు. ఇవి సెట్ చేసుకోవాలి. మనకి హైట్ కావాలంటే ఇవి సెట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అయితే పెట్టేసుకోవచ్చు. మనకి అంతగా పెద్దగా వెయిట్ కూడా ఉండదు కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. అండ్ వీల్స్ కూడా క్వాలిటీ అయితే బాగున్నాయి. మీరు అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ యూజ్ చేయాలంటే పర్ఫెక్ట్